వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాహుల్ గాంధీ పాపం భారతదేశం కోసం తన యవ్వనాన్ని తన జీవితాన్ని త్యాగం చేశానని చెప్పుకునే నేత. దేశం కోసం ఇక కాంగ్రెస్ కట్టుబడి ఉంటుంది. అలాంటి కాంగ్రెస్ కట్టుబడిన ఆ నాయకులకు నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకునే నేత, కాబోయే ప్రధానికి కావాల్సిన పూర్తి అర్హతలు కలిగిన నేత. ఇన్ని చెబుతున్న రాహుల్ గాంధీకి సంబంధించి బ్లిట్స్లో ఒక కథనం వచ్చింది. ఈయనకు ఇదివరకే 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, 2 పిల్లల్ని కూడా కన్నారా? ఈ 2 పిల్లలే రానున్న రోజుల్లో భారతదేశ కాంగ్రెస్ని ఏలనున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తుతూ బ్లిట్స్లో సలానుద్దీన్ షోయబ్ చౌదరి ఒక ఆర్టికల్ రాశారు. ఇక్కడ కనిపిస్తోంది కదా, వీళ్ళకి సంబంధించే అసలు ఏముంది ఈ ఆర్టికల్లో, ఏం రాశారు అనేది పూర్తిగా నేను మీకు అందిస్తా. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ప్రూఫ్స్, ఎవ్రీ ప్రూఫ్ కలెక్ట్ చేసి చాలా చాలా డీటెయిల్డ్గా అందించారు. ఇలాంటి ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయాలంటే మాత్రం గట్స్ ఉండాలి, గట్స్తో పాటు తగిన వనరులు కూడా ఉండాలి. సో మనం కూడా ట్రై చేస్తున్నాం, కానీ మన ఛానల్ గురించి మీకు తెలియంది కాదు. రైట్, అసలు ఇందులో ఏముందో అనేది చూస్తే, సలావుద్దీన్ షోయబ్ చౌదరి అనే బంగ్లాదేశ్ జర్నలిస్ట్ మొన్న తన పేపర్ బ్లిట్స్లో ఈ క్రింది కథనం ఇంగ్లీష్లో ప్రచురించారు. దాన్ని యాజ్ టీజ్గా తెలుగులో కాపీ పేస్ట్ చేస్తూ చాడా శాస్త్రి గారు ఓ ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికలే బ్లిట్స్ మాటలని తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసి మాత్రమే క్వశ్చన్స్ చేస్తున్నాం. మరి ఏదో చిన్న విషయానికి కూడా నోరేసుకొని ఎగబడిపోయే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మీద ఇంత పెద్ద అభియోగాలు వస్తుంటే ఎందుకు మాట్లాడట్లేదు, మౌనం వహిస్తున్నారు అన్నది ఇప్పుడు ఇంకా $1000 ప్రశ్న. మౌనం అర్ధాంగీకారం అంటారు. ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు, అందుకే సైలెంట్గా ఉన్నారని ఇంకొంతమంది సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ రాజకీయ రాజవంశం యొక్క వారసుడు రాహుల్ గాంధీ తన పబ్లిక్ జీవితం మరియు అతని వ్యక్తిగత జీవితం రెండిటి గురించి కూడా చాలా కాలంగా ప్రజల దృష్టిలో ఉన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి ఆయనను దూరదృష్టి గల నాయకుడిగా రూపొందించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నప్పటికీ అసలు నిజం చాలా క్లిష్టంగా మరియు ఆందోళనకరంగా ఉంది. తమ దేశానికి నాయకత్వం వహించాలని కోరుకునే వ్యక్తి గురించి భారతదేశ ప్రజలు తెలుసుకోవాలి మరియు వారి అవగాహనను మార్చే విషయాలు ఉన్నాయి. అంటే రాహుల్ గాంధీ గురించి పాలిష్ చేయబడిన పైభాగం కింద అనేక చీకటి రహస్యాలు ఉన్నాయి. ఆ చీకటి రహస్యాలను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈయన గురించి చీకటి రహస్యాలన్నీ ఒక సాలెగూడులాగా వల్లె వేసుకున్నాయని కూడా చెప్పింది. ఇక ఈయనకు సంబంధించి ఒక్క దేశం యొక్క భవిష్యత్తు ప్రభావితం చేసే వ్యక్తుల గురించి చెప్పని మరియు బయటకు తెలియని వాస్తవాలను ప్రజలు తెలుసుకునే హక్కు ఉంది. ముఖ్యంగా అది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు పురాతన ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం అయినప్పుడు అటువంటి వాస్తవాలు షాకింగ్ లేదా చీకటి రహస్యాలను బహిర్గతం చేసేవైనప్పుడు వాటిని వెలికి తీసే బాధ్యత ఒక పరిశోధనాత్మక జర్నలిస్ట్గా నాపై ఉంది. ఇది షోయబ్ చౌదరి చెప్పింది. నిజంగా కూడా జర్నలిస్ట్ అంటే అదే, చీకటి కోణాలను వెలుగులోకి తీసుకొస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తూ ప్రజలను ప్రభుత్వాలు మోసం చేస్తున్న వైనాన్ని చెప్తూ ఆశ పెడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న విధానాన్ని చెప్తూ మన చరిత్రను, మన దేశాన్ని, మన సంస్కృతిని కాపాడడంలో భాగం అవ్వడమే నిజమైన జర్నలిజం. ఇలాంటి నిజమైన జర్నలిస్టులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అవునంటారా కాదంటారా? ఇక ఏం జరిగింది అనే దానికి వస్తే, మోతీలాల్ నెహ్రూ గురించి కూడా ఈయన ఇంతకు ముందు రాశారట. మోతీలాల్ నెహ్రూ ద్వంద్వ వివాహం బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ భార్య ఎడ్వినా మౌంట్ బాటన్తో జవహర్లాల్ నెహ్రూ వివాహేతర శృంగార మరియు శారీరక సంబంధాల పట్ల, సోనియా గాంధీకి బహుళ పురుషులతో గతంలో ఉన్న సంబంధాల పట్ల నేను పట్టించుకోకుండా ఉన్నాను. ఇది ఆయన పట్టించుకోలే, మనకు కూడా అప్రస్తుతం పట్టించుకోవద్దు, ఎందుకంటే అవి అందరికీ సుపరిచితమే. అందరికీ తెలుసట, మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అందుకే ఈ వ్యాసంలో నా దృష్టి రాహుల్ గాంధీ పైనే ఉంది. అతను భారతదేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అనేక దిగ్భ్రాంతికరమైన మరియు చీకటి రహస్యాలను కలిగి ఉన్నాడు. రాహుల్ గాంధీ గురించి ట్రినిటీ కాలేజ్కి చెందిన మాజీ క్లాస్మేట్ ఏమన్నారు? రాహుల్ చాలా స్నేహపూర్వక వ్యక్తి, అతని స్వభావంతో చాలా సెక్యులర్ అని మనకు తెలుసు. అతనికి వేయించిన బేకన్ మరియు బీఫ్ స్టిక్ అంటే చాలా ఇష్టం. బీఫ్ స్టిక్, ఒక హిందువుగా ఉన్న ఎవరైనా సరే బీఫ్ని ఇష్టపడతారా? మరి బీఫ్ స్టిక్ని అభిమానించే రాహుల్ గాంధీని ఏమని పిలవాలి? అంటే ఎన్నికలు వచ్చినప్పుడే కదా వీళ్ళకు గుర్తొస్తాయి హిందూ ఆలయాలు, శివనామస్మరణ, పూజలు. ఇక మిగిలిన టైం మొత్తం వాళ్ళ ఇష్టపూర్వకమైన ఆహారాన్ని చూస్తే వాళ్ళ బుద్ధి ఏంటో అర్థమైపోతుంది. అతని జీవన శైలి పూర్తిగా పాశ్చాత్యమైనది. అవునట, ఒక టీ షర్టే మస్తు కాస్ట్ చేస్తుందట. ఇక అతను హిందూ కుటుంబానికి చెందినవాడని మేము ఎప్పుడూ భావించలేదు.
చూసిండ్రా, భారతదేశంలోనే అనుకున్నాం, పరాయి దేశాల్లో కూడా ఎవ్వరు కూడా రాహుల్ గాంధీ ఓ హిందూ కుటుంబానికి చెందిన ఆయన అంటే ఒప్పుకోవట్లేదట. ఇలాంటి అభిప్రాయాల్ని అతని ఇతర ఆల్మా మేటర్లలో కనీసం 4 ప్రతిధ్వనించారు. అసలు ఏంది ఆయన ప్రేమలేంది, ఆయన సంబంధ బాంధవ్యాలు ఏంది అని అంటే, బ్లిట్స్ పేపర్ నుంచి సహాయకుల బృందం బహుళ దేశాల్లో తిరిగి రాహుల్ గాంధీ శృంగార జీవితానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నారట. ఇందులో మనం అదృష్టవంతులం. ఎందుకో తెలుసా, హిందూ మహిళలు ఎవ్వరు లేరట. అంటే హిందూ అనేదే పడని రాహుల్ గాంధీ ఒక్క విషయంలో చేసిన మేలు ఏంటంటే, హిందూ మహిళల విషయంలో ఏం చేయలేదు, అంటే గర్ల్ ఫ్రెండ్స్గా మెయింటైన్ చేయలేదు. ఇది నేను చెప్తుంది కాదు, బ్లిట్స్ పేపర్ రాసింది. ముస్లిం సహా హిందూయేతర మహిళల పట్లే ఆకర్షితులయ్యేవాడు. అంతేలే, అదే ఆవు గడ్డిన ఏమంటారు, గట్టున మేస్తే దూడబోయి చేలో మేస్తుంది అన్నట్టు, ఇక హిందూ అనే భావమే లేని వారసత్వం నుంచి వచ్చిన ఆయనకి ఇతర మతాల వాళ్ళు తప్ప ఆకర్షితులు అవ్వడానికి, లేకపోతే వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి మనం మాట్లాడాల్సిందే ఉందిలే, వీళ్ళు చెప్పేసినారు మొత్తం కూడా. రాహుల్ గాంధీ తన విద్యార్థి సంవత్సరాల్లో అనేక మంది క్రైస్తవ మరియు ముస్లిం మహిళలతో శృంగార సంబంధాలు కలిగి ఉన్నాడు. అతని మొట్టమొదటి తీవ్రమైన సంబంధం నోల్ జహర్ అనే ఆఫ్ఘాన్ మహిళతో ఉందని మా పరిశోధనలో తెలిసింది. ఈమెను ప్రిన్సెస్ నోల్ అని కూడా పిలుస్తారట. ఆమె తండ్రి ప్రిన్స్ మొహమ్మద్ దావూద్ షష్టున్యార్ ఖాన్ కబూల్లోని ఎస్టేట్ లాల్ హై స్కూల్ మరియు మిలిటరీ అకాడమీలో చదువుకున్నారు. అతను రాయల్ ఆఫ్ఘాన్ వైమానిక దళంలో 2వ లెఫ్టినెంట్ గా నియమించబడి తర్వాత పౌర విమానయాన పైలట్ అయ్యాడు. ఇక ప్రిన్సెస్ నోయల్ తల్లి పేరు వస్తే ప్రిన్సెస్ ఫాతిమా బేగం, ఫాతిమా అరెఫ్ జహేరా అని కూడా పిలుస్తారు. 2005 నుంచి రోమ్లోని ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయంలో మొదటి కార్యదర్శిగా, తర్వాత 2007 నుంచి రోమ్లోని ఆఫ్ఘాన్ చార్జ్ డి అఫైర్స్ గా పనిచేశారు. ఆమె యుఎస్ఎస్ఆర్ లో మాజీ ఆఫ్ఘాన్ రాయబారి జనరల్ సర్దార్ ముహమ్మద్ ఆరిఫ్ ఖాన్ కుమార్తె. ప్రిన్సెస్ నోల్ తో రాహుల్ గాంధీ ఉన్న శృంగార సంబంధాన్ని వివరించే కథనాన్ని లింకును ITI టైమ్స్ తొలగించింది. ఎందుకు తొలగించిందో చూడాలి. దాని గురించి ఆర్టికల్ రాసి దాని గురించి వీడియోలు పెట్టి ఆ తర్వాత ఆర్టికల్ మొత్తమే తొలగించేసిందట. ఏంటిది? ITI టైమ్స్ బహుశా ఒక ప్రముఖ నిర్వహణ సంస్థ జోక్యం చేసుకోవడం వల్లే ఇది జరిగింది అనే విషయాన్ని కూడా వీళ్ళే రాసేసిండ్రు. అంతేకాదు 2012లో ది సండే గార్డియన్ ప్రచురించిన మరో నివేదిక కూడా తొలగించబడింది. అంటే చీకటి కోణాలకు సంబంధించిన అనేక విషయాలని కట్ చేసేసారనమాట. ఇక ప్రిన్సెస్ నోల్తో రాహుల్ గాంధీ సంబంధం ఎందుకు ముగిసిందో ఎవ్వరికీ తెలియదు. కానీ మేము స్నేహితులం అన్నారు. తనతో ప్రేమలో పడే మహిళలతో అతను అదే చేస్తాడు. అంటే ఫస్ట్ లవ్ విరక్తి కాగానే అది స్నేహం అని చెప్పిండట. ఇది కూడా బ్లిట్స్ చెప్పింది. ఇక క్యాథలిక్ ఆచారాలను అనుసరించే వారి వివాహం కోసం ప్రిన్సెస్ నోయల్ ఇస్లాంని విడిచిపెట్టి రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతంలోకి మారిందని వారు వివరించారు. ఇక రాహుల్ గాంధీ తరచుగా ఇటలీలోని సోనియా గాంధీ ఇంటి ప్రార్థనా మందిరంలో తన స్నేహితురాలు నోయల్తో కలిసి ప్రార్థనలు చేసేవారు. అంటే రెండో ఆమె నోయల్. మరొక మూలం ప్రకారం ఆమె గర్భవతి అయినప్పుడు రాహుల్ మరియు నోల్ మధ్య సంబంధం క్షీణించిందని మరియు రాహుల్ గాంధీ ఆమెకు అబార్షన్ చేయాలని పట్టుబట్టాడని, ఇది నోల్ తీవ్రంగా బాధించిందని, అందుకే వాళ్ళిద్దరు విడిపోయారని చెప్పింది. ఇక మొత్తానికి ప్రిన్సెస్ నోల్ జహారు వేరే అతన్ని పెళ్లి చేసుకుంది, అయిపోయింది. ఇక ఆ కథ ముగిసిపోయిన తర్వాత కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజీలో చదువుతున్నప్పుడు కొలంబియాకు చెందిన డ్రగ్ కార్టెల్ లీడర్ కుమార్తె వెరోనికా కార్టెల్లీతో రాహుల్ గాంధీ ప్రేమలో పడ్డారు. ఈ కార్టెల్లీకే 2 సంతానం ఉన్నారు అంటూ కూడా బ్రిట్స్ తన కథనంలో రాసుకొని వచ్చింది. ఇక 2000 నుంచి వారి బంధం ముగిసిందని మీడియా నివేదికలు పేర్కొన్నప్పటికీ 2004లో ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్ట్ బృందా గోపీనాథ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్నేహితురాలి పేరు వెరోనికా అని అంగీకరించారు. అయినప్పటికీ అతను ఆమెను స్పానిష్ మూలం, వృత్తిరీత్యా వాస్తుశిల్పి అని తప్పుదారి పట్టించారు. కానీ ఆమెది స్పానిష్ మూలం కాదు, ఆమె నిజమైన గుర్తింపును మరుగుపరిచే ప్రయత్నమే రాహుల్ గాంధీ చేస్తున్నారు. ప్రస్తుతం అసలైతే వాస్తవానికి ఆమె కొలంబియాకు చెందిన అమ్మాయి అని, స్పానిష్ ఆమె అధికార భాష అని ఈమె గురించి రాసుకుంటూ రావడమే కాదు, దానికి సంబంధించిన మూలాలను కూడా ధృవీకరించాయట. ఇక 1998లో రాహుల్ గాంధీ తల్లి తొలి ర్యాలీ కోసం ఢిల్లీకి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ వెరోనికా కార్టెల్లీ బహిరంగంగా కనిపించారు. ఇక్కడికి కూడా తీసుకొచ్చిందా? ఆ తర్వాత చాలా సార్లు కలిసి కనిపించినా, విదేశాల్లో కనిపించినా దీన్ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే వెరోనికా కార్టెల్లీ ఒకే గది మరియు బెడ్ ని పంచుకున్నారు. వారు భాగస్వామిలో అని చెప్పుకున్నారు. కార్టెల్లీకి చాలా ఖరీదైన డైమండ్ రింగ్ ఉంది. కార్టెల్లీ తన నిజమైన గుర్తింపును మరింత దాచడానికి అలియాస్ జువానిటా విన్సీ అనే పేరుని అప్పుడప్పుడు ఉపయోగిస్తుందని కూడా వెలుగులోకి వచ్చింది. రాహుల్ విన్సీ అంటారు కదా,
అందుకే కావచ్చు ఈమె జువానిటా విన్సీ అని మార్చుకుంది. ఇక రాహుల్ విన్సీ మరియు వెరోనికా కార్టెల్లి అండమాన్లో ఉంటూ తమ హోటల్ గదిలో కొకైన్ వాడుతున్నట్లు మరొక మూలం పేర్కొంది. ఓహో, ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా రాహుల్ సార్కి? రాహుల్ గాంధీ రాహుల్ విన్సీ అనే మారు పేరును ఉపయోగిస్తున్నారని మరియు అతనికి వెరోనికా కార్టెల్లితో 2 పిల్లలు ఉన్నారని వెల్లడించింది. నాక్స్ విన్సీ ఇప్పుడు 19 సంవత్సరాల వయసు గల అబ్బాయి. అలాగే 15 సంవత్సరాల వయసు గల మినిక్ విన్సీ. అమ్మని అమ్మ, చాలా పెద్ద పిల్లలే ఉన్నారు. 19 సంవత్సరాలు కలిగిన ఒక అబ్బాయి, 15 సంవత్సరాలు కలిసిన ఓ అమ్మాయి, ఇద్దరు కూడా రాహుల్ గాంధీకి ఉన్నారట. రాహుల్ మరియు కార్టెల్లి తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకున్నప్పటికీ ఆ పిల్లలు తమ తండ్రి ఇంటి పేరు విన్సీని కలిగి ఉన్నారు. ఇక 2003 జాన్ ఎం ఇట్టి అనే సామాజిక కార్యకర్త మరియు రిటైర్డ్ ప్రొఫెసర్ రాహుల్ గాంధీ తన స్నేహితురాలు జువానిటాతో కలిసి కొట్టాయం సమీపంలోని కుమర్కోంలోని రిసార్ట్ లో బస చేసినందుకు అనైతిక అక్రమ రవాణా చట్టం కింద రాహుల్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ ని సమర్పించారు. రాహుల్ జువానిటా పెళ్లి చేసుకోకపోయినా బ్యాక్ వాటర్ లేక రిసార్ట్ లో 3 రోజులు కలిసి ఉన్నారని ఆ పిటిషన్ లో తెలిపారు. రాహుల్ విన్సీ యొక్క నమోదు కాని భార్య వెరోనికా కార్టెల్లి అలియాన్స్ జువానిటా విన్సీ నుండి ఆమె పిల్లలు నాక్స్ విన్సీ మరియు మినిక్ విన్సీ జీవ సంబంధమైన తండ్రి యొక్క గుర్తింపు గురించి ఎటువంటి స్పందన రాలేదు. ఇలా ఈయనకు సంబంధించి చాలా కథనాలు ఉన్నాయి. వీడియో నతాలియా రామోసన్ రాజకీయ శక్తి కేంద్రంగా అభివర్ణించింది. రాహుల్ గాంధీ ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తున్నారని, యుఎస్ క్యాపిటల్ మరియు ఇతర ప్రాంతాల్లో ప్రభావితమైన వ్యక్తులతో అలాగే మీడియా సంస్థలతో నెట్వర్కింగ్ చేయడానికి నతాలియాను సమర్థవంతమైన సాధనంగా రాహుల్ ఉపయోగిస్తున్నారని చెప్పింది ఈమె ఇంకొక ఆమె. ఇక నతాలియా గురించి అడిగినప్పుడు కూడా రాహుల్ దగ్గర ఎలాంటి స్పందన రాలేదట. మొత్తానికి చూసుకుంటూ పోతే వీటన్నిటికీ బయటికి రావడానికి బ్లిట్సీ కథనం రాయడానికి కారణం ఏంటంటే ఈయన సుబ్రమణియన్ స్వామి. అసలు ఈయన వెల్లడించిండు. ఆగస్టు 15 ఒక ట్వీట్ పెట్టిండు. ఆగస్టు 10 ఒక ట్వీట్ పెట్టిండు. ఏమని అంటే, బ్రిటిష్ పౌరుడు, ఈయనకు బ్రిటిష్ పౌరసత్వం ఉంది. రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడిగా బ్రిటిష్ ప్రభుత్వానికి దాఖలు చేసిన వార్షిక రిటర్న్స్ మరి చర్య తీసుకోకుండా సోనియా గాంధీ మోడీని బ్లాక్ మెయిల్ చేశారా అంటూ ఎప్పుడైతే ఈ ట్వీట్ బయటకు వచ్చిందో ఇక ఈయనకు సంబంధించిన కథనాలు, ఈయన ఎక్కడెక్కడ ఏం చేసిండు, ఈయన చీకటి కోణాలు ఏంది అనేది బ్లిట్స్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి రాసుకొచ్చింది. దీనికి సంబంధించి కనిపిస్తోంది కదా. ఏదేమైనా ఇప్పుడు దీని మీద కాంగ్రెస్ నేతలు నోరు చెప్పాలి. కాంగ్రెస్ నేతలు కాదు, రాహుల్ గాంధీ చెప్పాలి. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నేత మీద ఇంత పెద్ద అభియోగాలు బ్లిట్స్ చేస్తుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారు? నిజంగా కూడా 3 భార్యలు 2 పిల్లలు ఉన్నారా? ఇందులో వాస్తవాలు ఏంటి? బ్లిట్స్ కథనంలో వచ్చిన వాస్తవాలకు సంబంధించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నోరు విప్పితే తప్ప మిగిలిన కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడలేవారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి రోజు చెప్తుందే, ఈ ఛానల్కి ఆర్థికంగా మీ అందరి చేయుతో చాలా అవసరం. ఎక్విప్మెంట్ అస్సలు చాలా ప్రాబ్లం అవుతుంది. రెంట్ బేస్తో మేము భరించలేకపోతున్నాం. ఎలాగైతే ఒక్కదాంతో మొదలైన ఈ ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి వెళ్ళిందో అలాగే నా ఒక్కదాంతో పాటు మీ అందరూ తలుచుకుంటే మన ఛానల్ ఎక్విప్మెంట్ కానీ, ఒక చిన్న ఆఫీస్ కానీ, రిక్రూట్మెంట్ కానీ పెద్ద సమస్య కాదు. ₹1 అయినా సరే అది మాకు చాలా యూజ్ అవుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు కూడా మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చు. మీరు యాడ్స్ ద్వారా కూడా ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో పాటు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. అండ్ సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత వైరల్ అవుతుంది అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ జై భారత్.